Om Sri Sai Ram. My humble salutations to my beloved Bhagwan, respected elders, and my dear students. Once again, hearty welcome to Linear Algebra class, Unit 3 Linear Transformations. Today, also, we are going to do one more problem on rank nullity theorem. So, before going to that, we have to remember some fundamental definitions. T is a mapping from U to V. U and V are two vector spaces. U is called domain and V is called codomain. The circle which I have written in the right hand side is known as R of T. T యొక్క వ్యాప్తి U, Vలు రెండు సదిశాంతరాలమైనప్పుడు T U నుండి Vకి నిర్వచితమైన ఒక రుజు పరివర్తన అయినప్పుడు T దృష్ట్యా Uలోని మూలకాలన్నింటి యొక్క ప్రతిబింబాల సముదాయాన్ని వ్యాప్తి అంటారు. T యొక్క వ్యాప్తి అంటారు. R of T is equal to set of all T of alpha bar such that alpha bar belongs to U, which is a subset of V. Next, rank of T. So T యొక్క కోటి అంటే ఏంటి? It is denoted by rho of T, that is nothing but dimension of R of T. So range space is a subspace of V. So definitely we are going to have a finite dimensional vector space, that is R of T is going to have definitely basis, and the number of elements in that basis is known as dimension of R of T. It is denoted by rho of T. T యొక్క కోటి అనగా T యొక్క వ్యాప్తి యొక్క సదిశాంతరాళంలో ఉన్నటువంటి ఆధారంలో ఉన్నటువంటి మూలకాల సంఖ్య. దీన్ని రో ఆఫ్ టీతో సూచించము. నెక్స్ట్ మూడవ డెఫినేషన్. T యొక్క శూన్యత సదిశాంతరాళం, నల్ స్పేస్ ఆఫ్ T. N of T is equal to set of all alpha bar belongs to U such that T alpha bar equal to 0 cap, the zero vector in V. It is also known as kernel of T. T యొక్క కెర్నల్ అన్నా లేదా T యొక్క శూన్యత సదిశాంతరాళం అన్నా ఏంటి అని అంటే దీన్ని N of Tతో సూచిస్తారు. ఇవి Uలో ఉన్నటువంటి కొన్ని మూలకాలు. ఏంటి ధర్మము అంటే ఈ మూలకాలను T దృష్ట్యా పంపించినప్పుడు అవుట్పుట్ మనకు జీరో వెక్టార్ వస్తుంది. సో అటువంటి మూలకాల సముదాయాన్ని N of Tతో సూచిస్తారు. నలిటీ ఆఫ్ T, ఇంతకుముందు చూపించినట్టుగా N of T కూడా Uకు ఉపాంతరాళమని చూపవచ్చు. కనుక ఖచ్చితంగా దానికి ఒక ఆధారం ఉంటుంది. ఆ ఆధారంలో ఉన్నటువంటి మూలకాల సంఖ్యని గామా ఆఫ్ Tతో సూచిస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ డైమెన్షన్ ఆఫ్ N of T. Next, rank nullity theorem. Rho of T plus gamma of T equal to dimension of U is known as rank nullity theorem. We can call this as. Now we are going to do a problem based on this once again. So problem number 15. T is a linear transformation from V4 of R to V3 of R defined by T of ABCD equal to A minus B plus C plus D, A plus 2C minus D and A plus B plus 3C minus 3D, where ABCD are members of R. Now T అన్నది V4 of R నుండి V3 of Rకు నిర్వచింపబడిన ఒక రుజు పరివర్తనం అయినప్పుడు T of ABCDని Tలో ABCD అనే 4 డైమెన్షన్ వెక్టార్ను పంపించినప్పుడు అది మనకు ఈ విధంగా ఇచ్చింది. ఏ విధంగా? A మైనస్ B ప్లస్ C ప్లస్ D మరియు A ప్లస్ 2C మైనస్ D అని A ప్లస్ B ప్లస్ 3C మైనస్ 3Dగా ఇచ్చింది. అయితే T యొక్క కోటి మరియు శూన్యత T యొక్క శూన్యత ఈక్వల్ టు V4 of R యొక్క పరిమాణము అని చూపించారు. దాన్నే ర్యాంక్ నల్టీ థియరం అంటారు. So once again I have written the diagram. V4 of R ప్రదేశం, V3 of R సహ ప్రదేశం, N of T నల్ స్పేస్, R of T రేంజ్ స్పేస్. కనుక ఇప్పుడు దాని డొమైన్లో ప్రదేశంలో ఉన్నటువంటి సదిశాంతరాళం యొక్క ఆధారం సాధారణ బేసిస్ ఎవరు వాళ్ళు 1 0 0 0, అలాగే 0 1 0 0, 0 0 1 0, 0 0 0 1,
ఎస్ డాష్ ఇజ్ ఈక్వల్ టు వాటి యొక్క ప్రతిబింబాలను తీసుకుందాం. ఎవరు వాళ్ళు? టీ ఆఫ్ 1000, టీ ఆఫ్ 0100, టీ ఆఫ్ 0010, టీ ఆఫ్ 0001 ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ. నా ఎస్ డాష్ అన్నది ఆర్ ఆఫ్ టీకు ఉపసమితి. ఇప్పుడు ఏ బదులుగా 1, బి బదులుగా 0, సి బదులుగా 0, డి బదులుగా 0 పెట్టి ఏలో మిషన్ టీలో పంపించినప్పుడు ఈ వెక్టర్ యొక్క అవుట్పుట్ ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి వెక్టర్ యొక్క రూపం ఎంత వచ్చింది? 111 అని. అలాగే రెండవది 0100 అన్నప్పుడు ఏ బదులుగా 0, బి బదులుగా 1, సి బదులుగా 0, డి బదులుగా 0 తీసుకుని దానిలో ప్రతిక్షేపించినప్పుడు అది -101గా సూచిస్తుంది. అలాగే 0010 అన్నప్పుడు ఏ యొక్క విలువ 0, బి యొక్క విలువ 0, సి యొక్క విలువ 1, డి యొక్క విలువ 0 ఇలా పెట్టి మిషన్ ద్వారా పంపించినప్పుడు వచ్చేటువంటి అవుట్పుట్ 1, 2, 3. అలాగే 0001 అని పంపించినప్పుడు ఏ వాల్యూ 0, బి వాల్యూ 0, సి వాల్యూ కూడా 0, డి వాల్యూ మాత్రం 1 అని ఉంటుంది. దాన్ని కూడా సింప్లిఫై చేస్తే 1 - 1 - 3 అని మనం చూపించవచ్చు. సో ఇట్ ఈస్ ఏ సబ్సెట్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ. నా ఇప్పుడు దీన్ని మ్యాట్రిక్స్ రూపంలో ఈ వెక్టర్స్ని మనము తీసుకొని సింప్లిఫై చేద్దాం ఆధారం కనుక్కోవడానికి. సో దీన్ని మాత్రికా రూపంలో బై రిప్రజెంటింగ్ దట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ 1 1 - 1 0 1 1 2 3 1 - 1 - 3గా తీసుకున్నప్పుడు దీన్ని ఎక్లాన్ ఫామ్లో మార్చితే R2 + R1 అలాగే R3 - R1 R4 - R1 చేసినప్పుడు మీరు సులభంగా చూడవచ్చు ఈ రూపంలో మారింది. మళ్ళీ రెండవ మ్యాట్రిక్స్ని చూసినప్పుడు దాని డయాగ్నల్ కింద అంటే 2 2 స్థానాన్ని ఆధారం చేసుకుని దాన్ని మారుస్తాం. అప్పుడు ఏమవుతుంది? R3 - R2 అలాగే R4 + 2 టైమ్స్ ఆఫ్ R2. అప్పుడు అలా చేస్తే చివరి 2 అడ్డు వరుసలు 0 అయిపోయినాయి. సో నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? కేవలం 2 ఉన్నాయి. ఎవరు వాళ్ళు? 1 1 1, అనదర్ వన్ ఇస్ 0 1 2. అండ్ వీ కెన్ షో దట్ దిస్ ఫార్మ్స్ ద బేసిస్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ. ఇది ఆర్ ఆఫ్ టీకి ఆధారమని మనము ఖచ్చితంగా చూపించవచ్చు. కనుక రో ఆఫ్ టీ వాల్యూ ఎంత? 2 అన్నది ఏర్పడింది. సో రేంజ్ స్పేస్ ఆఫ్ టీ ఈక్వల్ టు 2 అన్నది ఏర్పడింది. నౌ let us verify, let us calculate 1 by 1. సో ఇప్పుడు n ఆఫ్ టీని క్యాలిక్యులేట్ చేద్దాం. నల్ స్పేస్ ఆఫ్ టీ. n ఆఫ్ టీ ఈక్వల్ టు డెఫినేషన్ నుంచి ఏమవుతుంది? ఆల్ఫా ఇన్ V4 of R such that T of alpha bar equal to 0 cap, the 0 vector in V3 of R. Now what is it? n of t is nothing but set of all ABCD such that T of A, B, C, D equal to 0 0 0. So this is nothing but set of all ABCD such that టీలో పంపించినప్పుడు ఏమవుతుంది? ఇది 3-dimension వెక్టర్గా మారుతుంది. ఇట్ రెడ్యూసెస్ టు ఏ 3-dimension వెక్టర్, నేమ్లీ A - B + C + D and A + 2C - D, and the third coordinate becomes A + B + 3C - 3D, which is equal to 0 0 0. ఇప్పుడు ఇది ఎవరు? సెట్ ఆఫ్ ఆల్ ABCD సచ్ దాట్ A + B + C + D ఈక్వల్ టు 0, అలాగే A + 2C - D ఈక్వల్ టు 0, అండ్ ద నెక్స్ట్ వన్ A + B + 2C ఈక్వల్ -3D ఈక్వల్ టు 0. అగైన్ దీన్ని సాల్వ్ చేయడానికి ఎలిమినేటింగ్ ABCD అండ్ యూజింగ్ దెమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ మ్యాట్రిక్స్ we get this 1 - 1 1 1, and from the second equation we get 1 0 2 -1, and the third vector you keep it in the third coordinate, third row. Again reducing R2 - R1 and also do R3 - R1, we get this matrix. Again reduce R3 - 2 times of R2. సో ఇక్కడ చూసినట్టయితే ద బేసిస్ ఆఫ్ n ఆఫ్ టీ ఈజ్ నథింగ్ బట్ 1 - 1 1 1, అండ్ అనదర్ వన్ ఈజ్ 0 1 1
minus 2. So nullity of T equal to dimension of n of T, which is equal to 2. Now by rank nullity theorem, rho of T plus gamma of T equal to dimension of V4. 2 plus 2 equal to 4, which is true. I hope this is clear to one and all. Thank you very much for watching this video.